దూసుకెళ్తున్న మహావతార్ నరసింహ కలెక్షన్స్. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ బ్యానర్ నుంచి రీసెంట్గా ఓ యానిమేషన్ సిరీస్ రాబోతున్నట్లు ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన వచ్చిన కొద్ది రోజులకే మహావతార్ నరసింహ అనే యానిమేటెడ్ సినిమాను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. డివోషనల్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం చాలా తక్కువ అంచనాలతో, తక్కువ థియేటర్స్తో రిలీజ్ అయింది. కానీ అందులోని కంటెంట్ ప్రేక్షకులు ఇంప్రెస్ చేయడంతో ఈ చిత్రానికి ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఇక ఈ సినిమాకి క్రమంగా ఆదరణ పెరుగుతూ వచ్చింది. దీంతో కేవలం ఆదివారం నాడు ఒక్కరోజే ఈ చిత్రానికి ఏకంగా హిందీలో 11.25 కోట్ల కలెక్షన్స్ వచ్చాయంటే ఈ సినిమా క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. మహావతార్ నరసింహ అవతార శక్తిని ఆధారంగా తీసుకున్న తొలి ఆధునిక సినిమా ఇది. ఈ చిత్రం నరసింహస్వామిని ఆధ్యాత్మికత, కోపం, ధర్మ పరిరక్షణ అంశాలను ఆధునిక శైలిలో చూపించారు. విఎఫ్ఎక్స్ మరియు గ్రాఫిక్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఈ సినిమా ముఖ్యంగా ఇతిహాసం మరియు ఆధునిక సందేశం కలిగిన మొత్తంగా తీయగలిగింది. ఇందులో సంగీతం ద్వారా ఆధ్యాత్మికత అనుభూతి పొందవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు మరియు భక్తి గీతాలు కావచ్చు ప్రేక్షకులను ఒక డివైన్ జర్నీలో తీసుకెళ్తుంది. చూసే ప్రతి ప్రేక్షకుని గూస్బంప్ తెప్పించే సీన్ ఏంటంటే క్లైమాక్స్ సీన్. అసలు అద్భుత దృశ్య కావ్యం అసలు వర్ణనాతీతంగా ఉంటుంది. హిరణ్యకశిపుడి మరణ దృశ్యం అత్యంత శక్తివంతమైన విజువల్స్తో అసలు బలితీశారు. ఇదైతే నరసింహస్వామిని కేవలం ఒక దేవత మాత్రమే కాదు, మనలో ఉన్న ధైర్యం, రక్షణ శక్తికి ప్రతీకగా చూపిస్తారు. దిస్ ఇస్ ద ఇండియాస్ ఫస్ట్ యానిమేటెడ్ డివోషనల్ మూవీ. అందుకని ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలని, ప్రతి భారతీయుడి యొక్క శాసనాలు, పురాణ గ్రంథాలు ఉన్న శక్తిని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి విన్నపం చేస్తున్నాను. మహావతార్ నరసింహ సినిమాలో దర్శకుడు ఎవరంటే అశ్విని కుమార్. ఇది ఆయన తొలి దర్శకత్వ ప్రాజెక్ట్. ఇది 2025 జూలై 25న విడుదలై పౌరాణిక ఇతిహాసం ఆధారంగా రూపొందించబడిన 3D యానిమేటెడ్ చిత్రం కాబట్టి ఈ సినిమాలో